ఒకప్పుడు గురక అంటే గాఢ నిద్రకు సంకేతం. కానీ ఇవాళ గురకను డాక్టర్లు ఒక జబ్బుగా పేర్కొంటున్నారు. గురక అనేది కేవలం పక్కవారిని మాత్రమే ఇబ్బంది పెట్టే సమస్య కాదు. శరీరంలో శ్వాస మార్గాల్లో అడ్డంకుల్ని తెచ్చిపెట్టి ఏకంగా ప్రాణాలకు ఎసరుపెట్టే ఒక పెను విపత్తు. నిన్న మొన్నటిదాకా గురకకు కేవలం సర్జరీనే పరిష్కారంగా ఉండేది. కానీ ఇవాళ అందుబాటులోకి వచ్చిన మందులతో పాటు జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గురకను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. గురక గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గురక ఎందుకు వస్తుంది? కారణాలేంటి? నిద్రలో ఉన్నప్పుడు మన గాలిగొట్టం పై భాగంలో ఉన్న గోడలు ఎప్పుడైతే వైబ్రేట్ అవుతాయో అప్పుడు గురక వస్తుంది. అందరికీ గురక రావాలని ఏం లేదు. ఎవరికైతే ఈ పై భాగంలో ఉండే గాలిగొట్టంలో పార్షియల్ ఒబ్స్ట్రక్షన్ జరుగుతుందో వీళ్ళల్లో మాత్రం గురక వచ్చే అవకాశం ఉంటుంది. గురక రావడానికి ముఖ్య కారణాలు ఒబేసిటీ అంటే ఉబకాయం. వీళ్ళల్లో కూడా మగవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వయసు పైబడుతూ ఉంటుందో వాళ్ళల్లో ఈ గాలిగొట్టం పైభాగంలో ఉండే గోడలు ఎక్కువ కొలాప్స్ అవ్వటం మొదలవుతాయి. దీనివల్ల కూడా గురక ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్లీప్ పొజిషన్ని బట్టి కూడా గురక వేరీ అవుతుంది. ఫ్లాట్గా పడుకున్న వాళ్ళల్లో గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది. పక్కకు పడుకున్న వాళ్ళల్లో గురక కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా స్ట్రక్చరల్ అబ్స్ట్రక్షన్స్ అంటే ఎప్పుడైతే ముక్కు గోడ వంకరగా ఉన్న వాళ్ళ ముక్కు దూలం వంకరగా ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఎక్కువ పాలిప్స్ నిండిపోయి ఉంటే ముక్కులో ఎక్కువ పాలిప్స్ నిండిపోయి ఉన్న వాళ్ళలో వీళ్ళల్లో కూడా మనం గురక ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో కూడా సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాళ్ళకు కూడా ముక్కు తిబ్బడం ఉండి వాళ్ళలో కూడా గురక చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొంతమందిలో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ చాలా పెద్దగా అయిపోయి దానివల్ల కూడా గురక వస్తూ ఉంటుంది. కొంతమందిలో టంగ్ బేస్ అంటే నాలుక వెనక భాగంలో పెద్దగా అయిపోయి దానివల్ల గాలిగొట్టం అబ్స్ట్రక్ట్ అయ్యి గురక వస్తూ ఉంటుంది. గురకను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎప్పుడన్నా గురక పెడుతూ ఉన్న వాళ్ళలో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ గురక చాలా పెద్దగా వస్తుందో అంటే రూమ్ బయటకు కూడా వినిపిస్తుందో, ఇల్లంతా వినిపిస్తుందో అప్పుడు దీన్ని కొంచెం మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఈ సౌండ్ పెరగడంతో పాటుగా రాత్రిపూట యాప్నిక్ స్పెల్స్ అంటాం. అంటే బ్రీతింగ్ ఆగిపోతుందన్నమాట ఫర్ మోర్ దాన్ 10 seconds. ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ మోర్ దాన్ 10 seconds ఆగిపోయి మళ్ళీ మొదలవుతూ ఉంటుందో దీన్ని యాప్నిక్ స్పెల్స్ అని అంటాం. ఈ విట్నెస్డ్ యాప్నిక్ స్పెల్స్ ఎప్పుడైతే చూస్తామో అప్పుడు కూడా మనం గురకని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఈ గురక ఎక్కువ ఉన్న వాళ్ళల్లో రాత్రిపూట సడన్గా గ్యాస్పింగ్లోకి వెళ్ళి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ మెలకు రావటం వలన నిద్ర సరిపోకపోవడం వలన డే టైం ఎక్సెసివ్గా నిద్రపోవడం, డే టైం బాగా నిద్ర వచ్చినట్టు ఉండటం, అలర్ట్నెస్ తగ్గిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం కొంచెం సీరియస్గా తీసుకుని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గురకకు సర్జరీనే మార్గమా? బరువు తగ్గాలి. బరువు తగ్గిన తర్వాత ఈ స్లీప్ పొజిషన్ ఒకటి స్ట్రైట్గా కాకుండా సైడ్కి పడుకున్నట్లయితే కొంతవరకు గురక తగ్గుతూ ఉంటుంది. కొన్ని అలర్జీ ఉన్న వాళ్ళల్లో అలర్జిక్ మెడిసిన్స్ వాడటం, దానివల్ల కూడా కొంతవరకు మనం గురకని అవాయిడ్ చేయగలుగుతాం. అయితే ఇవన్నిటితోటి ఎప్పుడైతే రిలీఫ్ రాదో, గురక అలానే కంటిన్యూ అవుతుందో అప్పుడు దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్జరీస్ అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా టైలర్ మేడ్ సర్జరీస్. అంటే ఒకళ్ళకి ముక్కులో దూలం వంకర ఉండొచ్చు, దానివల్ల గురక వస్తూ ఉండొచ్చు. సో దాన్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కొంతమందికి గొంతులో ఉండే కొండనాలిక జారిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో కొండనాలిక సంబంధించిన ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అలానే పెద్ద టాన్సిల్స్ ఉన్న వాళ్ళలో టాన్సిలెక్టమీ చేయాల్సి ఉంటుంది. ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఎడినాయిడెక్టమీ. ఇలా పర్సన్కి ఒక్కొక్కళ్ళకి వేరీ అవుతూ ఉంటుంది ఈ సర్జరీ అనేది. మందులతో గురక మాయమవుతుందా?
చెప్పాలంటే మందులతో గురక తగ్గదు. అసలు గురకకి మందులు ఉండవు. కాకపోతే ఎలర్జీతో వచ్చే గురకనైతే మనం మందులు ఇచ్చి తగ్గించే అవకాశం ఉంటుంది. బరువు తగ్గటం, మద్యపానానికి దూరంగా ఉంటే గురక తగ్గుతుందా? కొన్నిసార్లు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు బరువు తగ్గటం మూలాన, మద్యపానం అవాయిడ్ చేసినందు మూలాన చాలా మటుకు గురక తగ్గుతుంది. అయితే ఎప్పుడైతే బరువు చాలా ఎక్కువ ఉంటారో 120, 130 kgs అలా ఉన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీ కూడా ఒక ఆప్షనే. సిపిఆప్ మిషన్తో గురకను తగ్గించుకోవచ్చా? సిపాప్ అనేది చాలా ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ ఎప్పుడైతే ఈ మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని మనం డయాగ్నోస్ చేస్తామో, దీని తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ మనం సిపాప్ ట్రయల్ ఉంటుంది. సిపాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. దీంట్లో ఈ కంటిన్యూస్ ఎయిర్వే ప్రెషర్ ఇవ్వటం వలన గాలిగొట్టంలో ఉండే పై భాగంలో ఉండే గోడలు కొలాప్స్ అవ్వకుండా అవాయిడ్ చేస్తుంది. దీని మూలాన గురక అనేది తగ్గుతుంది. అయితే కొంతమంది ఈ సిపాప్ పెట్టుకోలేరు. ఎందుమూలన అంటే కొంతమందికి క్లాస్ట్రోఫోబియా అనే వ్యాధి ఉంటుంది. అంటే ఈ మాస్క్ పెట్టుకోవడం వలన వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉండి పెట్టుకోలేకపోతారు. ఇలాంటి వాళ్ళల్లో ఇంకా ఎప్పుడైతే ఈ మాస్క్ ఎక్కువగా పెట్టుకున్నందు మూలాన ఆ స్కిన్ ర్యాషెస్ రావడం కానీ, అబ్రేషన్స్ రావడం కానీ జరుగుతాయో వీళ్ళల్లో కానివ్వండి, లేకపోతే బాగా ఎక్కువ గాలి ముక్కు నుంచి తీసుకోవటం వలన ముక్కు బాగా ఎండిపోవడం, గొంతులో నుంచి తెమడ ఎక్కువ రావడం, వీటి వలన కూడా వీళ్ళు సిపాప్ వాడటం కష్టంగా ఉంటుంది. వీళ్ళల్లో మనం వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్ చికిత్సలతో గురక తగ్గుతుందా? ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లేజర్స్ కానివ్వండి, కోబ్లేషన్ టెక్నాలజీ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వలన సర్జరీస్ అనేవి చాలా ఈజీగా అండ్ చాలా ఎఫెక్టివ్గా చేయడం జరుగుతుందన్నమాట. ఈ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత మోడ్ ఆఫ్ అంటే సర్జరీస్ కూడా చాలా బెటర్గా చేయడం జరుగుతుంది. దీని వలన గురక అనేది చాలా తగ్గుతుంది. గురకను అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. గురక మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవడం మేలు.